ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో రేంజ్లో హవా చలాయించిన మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తాజాగా పార్టీ అధినేత జగన్ సీరియస్ అయ్యారు. అంతేకాదు వారికి పార్టీలో కొనసాగుతారో లేదో చూసుకోవాలనే అల్టిమేటం కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకీ ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పిన వీరిద్దరిపై జగన్ ఎందుకు సీరియస్ అయ్యారో చూస్తే, ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేస్తూ చెలరేగిపోయిన వల్లభనేని వంశీ, కొడాలి నాని కూటమికి సర్కార్ అధికారంలోకి రాగానే చుక్కలు కనిపిస్తున్నాయి. వంశీని ఇప్పటికే పలు కేసులు అరెస్ట్ చేసి వేధించిన కూటమి సర్కార్ ఆయన అనారోగ్యం పాలవడంతో వదిలేసినట్టు కనిపిస్తోంది. అలాగే కొడాలి నాని కూడా గుండె ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా వంశీ కూడా అక్కడే ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో వీరిద్దరూ నియోజకవర్గాలు గుడివాడ, గన్నవరంలో వైసీపీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ముఖ్యంగా కూటమి సర్కార్లో టీడీపీ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరిస్తుండగా అదే నియోజకవర్గాలకు చెందిన కొడాలి, వంశీ ఇద్దరు మాత్రం హైదరాబాద్ కే పరిమితమవుతున్నారు. దీనిపైనే జగన్ వీరిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర స్థాయిలో ఎన్నో కార్యక్రమాలకు పిలుపునిస్తున్నా గుడివాడ, గన్నవరంలో మాత్రం వాటిని నిర్వహించేవారు కరువయ్యారు. తాజాగా జగన్ వీరిద్దరితో పాటు మొత్తం 20 మంది నేతల్ని తాడేపల్లికి పిలిపించి మాట్లాడారు. ఇందులో కొడాలి, వంశీతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, వరికూటి అశోక్ కుమార్, కొఠారు అబ్బయ్య చౌదరి వంటి వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా కూటమి సర్కార్ పెడుతున్న కేసుల భయంతో నియోజకవర్గాలకు దూరంగా ఉండడము, లేక అక్కడే ఉండి సైలెంట్గా ఉండడము చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వీరు యాక్టివ్ కాకపోతే కొత్త ఇన్ఛార్జీలు నియమించేందుకు జగన్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.